నమస్కారం, ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇప్పుడు నిడదవోలు పట్టణంలో శేషగిరి హాస్పిటల్ నందు డాక్టర్ తోపురాల కళ్యాణ చక్రవర్తి ఆర్థోపెడిక్ మరియు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించబడినది. అపోలో హాస్పిటల్ నందు 2000కు పైగా కీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ కేవలం 1,15,000 రూపాయలకే చేయించున్నారు. మరియు డాక్టర్ తోపురాల విన్మయి ఎంఎస్ ఆర్థో మరియు ఆర్థోస్కోపిక్ సర్జన్ వారిచే చికిత్స చేయబడును. 24 గంటలు అత్యవసర సేవలను అందించగలము. సంప్రదించండి శేషగిరి హాస్పిటల్స్, గణపతి సెంటర్, నిడదవోలు. సెల్ 9504916916. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొవ్వూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు గోదావరి జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గాంధీనగర్లో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు. భీమవరంలోని అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ. భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్. ఇక వివరాల్లోకి వెళ్తే, కొవ్వూరు సంస్కృత పాఠశాల ప్రాంగణం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు గోదావరి జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశంలో నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ, కులమతాలు పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడం ద్వారా సీఎం జగన్ అన్ని వర్గాల మన్ననలు అందుకుంటున్నారని అన్నారు. ఈ సమావేశంలో మంత్రివర్యులు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ, రీజనల్ కోఆర్డినేటర్ రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, రాష్ట్ర హోంమంత్రి వర్యులు తానేటి వనిత, రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రాం, రాజానగరం ఎమ్మెల్యే తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు జక్కంపూడి రాజా, గోపాల్పురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, అనపత్తి ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి, ఎంఎస్ఎంఈ రాష్ట్ర చైర్మన్ వంక రవీంద్రనాథ్, నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన పార్టీకి కోఆర్డినేటర్స్ గా మరి ఇద్దరిని నియమించడం జరిగింది. ఒకరు రాజ్యసభ సభ్యులు మన బోస్ గారు, మరి ఎంతో ఎక్స్పీరియన్స్, ఆయన ఎంతో అనుభవంతో మరి ఈరోజు కోఆర్డినేటర్గా ఉండటం. అదేవిధంగా మన లోక్సభ ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు, ఆయన కూడా మన జిల్లాకి అదేవిధంగా 5 జిల్లాలకి కోఆర్డినేటర్గా ఉండటం ఎంతో సంతోషకరం. ఎందుకంటే మిథున్ రెడ్డి గారు కూడా ప్రతి కార్యకర్తతో కలిసి ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో మీటింగులు పెడుతూ బోస్ గారు, మిథున్ రెడ్డి గారు ఎవరన్నా నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉంటే తెలుసుకుంటూ వాటికి పరిష్కారం చూస్తూ ఎవరైతే జగనన్న కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం 11 సంవత్సరాలు కష్టపడ్డారో వారందరినీ గుర్తు చేసుకుంటూ ఎక్కడన్నా ఎవరన్నా ఒకరు మిగిలిపోతే వారికి కూడా కౌరు పెట్టి పంపిస్తున్నారు ఈ రోజు మన రీజనల్ కోఆర్డినేటర్స్ బోస్ గారు, మిథున్ రెడ్డి గారు. మరి ఆ విధంగా ఈ రోజు ఈ ప్లీనరీ సెషన్లు అంటే మన కార్యకర్తలు అందరూ కూడా కలిసి మెలిసి పనిచేయటం కోసం మరొకసారి ఇది ఒక వేదిక. ఈ వేదికలో మన అందరం కూడా చెప్పుకుంటా ఉన్నాం, ఏ విధంగా అయితే కష్టపడి మన జగనన్ని మన ముఖ్యమంత్రి చేసుకున్నామో అదే విధంగా రాబోయే రోజుల్లో మళ్ళీ 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 కూడా జగనన్నని ముఖ్యమంత్రి చేసుకున్నామని కోరుకుంటాను. మరి ఈ విధంగా ఇక్కడ పనిచేసినప్పుడు నాకు గుర్తొస్తా ఉంటది గతంలో ఉన్న పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో
మన ఇప్పుడు రాజా గారు నాన్నగారు ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చెల్ల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా రావులపాలెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రావులపాలెం సెంటర్లో అల్లూరి చిత్రపటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పాలాభిషేకం చేసి అందరికీ స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా చెల్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ యువత అందరూ చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా అల్లూరి సీతారామరాజు లాంటి స్వాతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తిని నరనరాన నింపుకోవాలని, సమాజ సంక్షేమం కోసం పాటుపడాలని అన్నారు. అనంతరం భీమవరంలో జరుగుతున్న అల్లూరి సీతారామరాజు 125వ జయంతి మహోత్సవాలకు తరలి వెళ్తున్న అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గాంధీనగర్లో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి తెలుగుదేశం పార్టీ తరపున తెదేపా పట్టణ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశం కోసం తన కుటుంబాన్ని, తన ప్రాణాన్ని అర్పించిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని అన్నారు. మన్యంలో నివసించిన బోయి జాతి ప్రజల కోసం తీవ్ర పోరాటం చేసిన విప్లవ వీరుడు అల్లూరి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెదేపా పట్టణ కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, పార్టీ పార్లమెంట్ మెంబర్ ఎల్ అమ్మిరాజు, కౌన్సిలర్ కారింకి నాగేశ్వరరావు, డాక్టర్ బూరుగుపల్లి అప్పారావు, బైపే రాజేశ్వరరావు, షాజహాన్, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి నా డాక్టర్ అప్పారావు గారికి, అలాగే నా డాక్టర్ గారు రాజు గారికి, అలాగే కృష్ణబాబు గారికి, సుశాంత్ గారు అయినటువంటి, అలాగే మిగిలిన పట్టణ పెద్దలకు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ముఖ్యంగా ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి సందర్భంగా మన నిడదవోలు పట్టణం నుండి ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ జయంతి వేడుకలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి, ఈవేళ మన పక్క ఇంటి వాడు కానీ, మన బంధువులు కానీ ఆపదుంటేనే మనం తోడ్పడినటువంటి ఈ రోజుల్లో కాలం ఎంత మార్పు వచ్చిందనేది చూడండి. ముఖ్యంగా ఆ రోజు ఆయన దేశం కోసం తన కుటుంబాన్ని, తన ప్రాణాలను సైతం కూడా అర్పించినటువంటి మహావీరుడు, విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు. ఇంకా ఆ రోజు ఇందాక కృష్ణబాబు గారు చెప్పినట్టుగా ఈ ఆకస్మిక దాడి కాదు, నేను పలానా టైంకి పలానా పోలీస్ స్టేషన్కి వస్తున్నాను, మీరు చేతనైతే ఆఫ్ చేసుకోండి అని ఛాలెంజ్ చేసి మరీ వెళ్ళి ఆయుధగారాన్ని దోచుకుని ఈ మన ప్రజల్ని కాపాడినటువంటి మహావీరుడు అల్లూరి సీతారామరాజు. అలాగే ముఖ్యంగా ఈ మన మన్యంలో ఎక్కువగా ఈ కోయ జాతి వారు ఎక్కువగా అక్కడ నివసించేవారు, అమాయకులు. వాళ్ళని చిత్రహింసలు పెట్టి, అలాగే వాళ్ళకి సరైన జీతాలు ఇవ్వకుండా వాళ్ళతోటి వెట్టి చాకిరీ చేయించుకుని తెల్లదొరలు బానిసత్వంగా పరిపాలించినటువంటి రాష్ట్రంలో, దేశంలో ఎంతో మంది మహానుభావులు మన స్వాతంత్రం కోసం పోరాడారు. కానీ ఆంధ్రదేశంలో ఇప్పుడు కూడా మిగిలిపోయినటువంటి విప్లవవీరుడు మన అల్లూరి సీతారామరాజు అని మనం గుర్తు చేసుకోవాలి. అటువంటి విప్లవవీరుడికి ఈవేళ భీమవరంలో మన క్షత్రియ సంఘం, అలాగే భారత ప్రభుత్వం తరఫున అక్కడ కాంస్య విగ్రహాన్ని ఈవేళ ప్రధాని మోడీ గారు ఆవిష్కరణ చేస్తున్నారు. చాలా సంతోషం. కానీ ఈవేళ ఇక్కడ ఆవిష్కరణే కాకుండా మొన్న చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాశారు భారత ప్రభుత్వానికి. పార్లమెంట్లో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ చేసినప్పుడే మన ఆంధ్రజాతికి గుర్తింపు అనేది వస్తుంది. అలాగే అల్లూరి సీతారామరాజు గారి ఆయన చేసినటువంటి సేవలకు కానీ, ఆయన చేసినటువంటి వీరమరణానికి గుర్తింపు రావాలంటే, ఆంధ్ర ప్రజలకి, ఆంధ్ర రాష్ట్రానికి గుర్తింపు రావాలంటే పార్లమెంట్లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరణ చేయాలని ప్రధాని మోడీ గారికి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున విన్నవించుకుంటూ, పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి అని, ఇలాంటి పుణ్యభూమికి రావడం సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భీమవరంలోని అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని 30 అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అనంతరం బహిరంగ సభలో తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ఆయన ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుగుతున్న వేళ అల్లూరి 125వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. మన్యం వీరుడు, తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి అని ప్రధాని కొనియాడారు. యావత్ దేశానికి అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి అన్నారు. వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. రంప ఆందోళన ప్రారంభించి నేటికి 100 ఏళ్లు పూర్తయింది. ఎందరో మహానుభావులు దేశం కోసం త్యాగం చేశారన్నారు. అల్లూరి సీతారామరాజు ఆదివాసుల శౌర్యానికి ప్రతీక. అల్లూరి జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం. అల్లూరి తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారు. మనదే రాజ్యం నినాదంతో ప్రజలను ఏకతాటిపైకి తెచ్చారు. అల్లూరి చిన్న వయసులోనే ఆంగ్లేయులపై తిరగబడ్డారన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గొప్ప ఉద్యమకారుడన్నారు. దేశాభివృద్ధికి యువత ముందుకు రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. శ్రీ సీతారామ పట్టాభిషేకం ఒక అద్భుతమైన ఘట్టం. మోదీ గారు మీరు ముందుంటే మేము వెనకాలంతా భటుల్లాగా ఉంటాము అని చెప్పే ఈ అద్భుతమైన మూర్తి కా అభి హమ్ దేంగే. బో అండ్ ఆరో విల్లు బాణం ఇస్తారు సీఎం గారు. హోలే హోలే ഇരുവരും സുരമും നമതാകും. भारत माता की मन्यम वीरुडु तेलुगु जाति युग पुरुषुडु तेलुगु वीर लेवरारा దీక్షభూని సాగర స్వతంత్ర సంగ్రామంలో యావత్ భారతావనికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన మన నాయకుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన ఈ నేల మీద మనమందరం కలుసుకోవడం మన అదృష్టం. इस ऐतिहासिक कार्यक्रम में हमारे साथ उपस्थित आंध्र प्रदेश के गवर्नर श्री विष्णुभूषण हरिचंदन जी, मुख्यमंत्री श्री जगनमोहन रेड्डी जी, केंद्रीय मंत्रिमंडल में मेरे सहयोगीगण, मंच पर उपस्थित अन्य सभी महानुभाव और आंध्र प्रदेश के मेरे प्यारे भाइयों और बहनों, आप सभी को नमस्कारम. ఈ రోజు చారిత్రాత్మకమైనటువంటి సంఘటనలో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి గవర్నర్ గారు అయినటువంటి విశ్వభూషణ్ హరిచందన్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, కేంద్రీయ మంత్రి మండలిలో సహచరులైనటువంటి సహచరులందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నా ప్రియతమ సోదరీమణులందరికీ నా నమస్కారాలు. यहाँ पैंडल में जितने लोग दिखते हैं उससे अनेक गुना बार है. उन सबको भी नमस्कार. ఈ సభాస్థలిలో ఉన్నటువంటి వారి కంటే రెండింతల మంది ఈ సభాస్థలి బయట ఉన్నటువంటి సందర్భంలో సభాస్థలిలో ఉన్నటువంటి వారికి, వెలుపల ఉన్నటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. आंध्र प्रदेश की ये महान धरती, यहां की बलिदानी परंपरा, यहां की आदिवासी वीर गाथाएं हम सभी को प्रेरणा से भर देती हैं. जिस धरती की विरासत इतनी महान हो, मैं आज उस धरती को नमन करके
अपने आप को भाग्यशाली मानता हूं। ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి, ఒక వీరభూమి. ఇక్కడ బలిదానానికి సంబంధించినటువంటి పరంపర ఏదైతే ఇక్కడ కొనసాగుతూ ఉంటుందో, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సోదరీమణుల యొక్క వీర గాథలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ప్రేరణాదాయకం అని చెప్పి నేను భావిస్తూ, మరి అటువంటి ఈ పుణ్యభూమిపై నేను రావడం అన్నది ఇది నా అదృష్టంగా భావిస్తూ ఈ పుణ్యభూమికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. आज एक और బులెటిన్లో షార్ట్ బ్రేక్. కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇప్పుడు నిడదవోలు పట్టణంలో శేషగిరి హాస్పిటల్ నందు డాక్టర్ తోపురాల కళ్యాణ చక్రవర్తి ఆర్థోపెడిక్ మరియు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించబడినది. అపోలో హాస్పిటల్ నందు 2000కు పైగా కీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ కేవలం 1,15,000 రూపాయలకే చేయించున్నారు. మరియు డాక్టర్ తోపురాల విన్మయి ఎంఎస్ ఆర్థో మరియు ఆర్థోస్కోపిక్ సర్జన్ వారిచే చికిత్స చేయబడును. 24 గంటలు అత్యవసర సేవలను అందించగలము. సంప్రదించండి శేషగిరి హాస్పిటల్స్, గణపతి సెంటర్, నిడదవోలు. సెల్ 9504916916. ఒక దేశంను మరో దేశం, ఒక మనిషిని ఇంకొక మనిషి, ఒక జాతిని మరొక జాతి దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని స్వాతంత్ర సమరయోధులు ఆకాంక్షించారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో సీఎం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం లక్షలాది మంది ప్రాణాలు అర్పించారన్నారు. మన జాతీయ ఉద్యమంలో 190 ఏళ్లు పరాయి పాలకులపై యుద్ధం చేశాం. ఇక్కడి మట్టి నుంచి అనేక అగ్నికణాలు పుట్టుకొచ్చాయి. అల్లూరి ఒక మహా అగ్నికణం. తెలుగు గడ్డపై అల్లూరి సీతారామరాజు పుట్టడం గర్వకారణమని సీఎం జగన్ అన్నారు. పరాయి పాలనపై మన దేశం యుద్ధం చేస్తూ అడుగులు ముందుకు వేసిందన్నారు. అల్లూరి జయంతిని పురస్కరించుకుని వేడుకలు చేసుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. తెలుగు జాతి భారతదేశానికి గొప్ప స్ఫూర్తి ప్రదాత అల్లూరి అని స్పష్టం చేశారు. ఆయన ఘనతను గుర్తుంచుకునే ఆయన పేరుపై జిల్లా ఏర్పాటు చేశారని వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు చేసిన త్యాగం ప్రతి మనిషి గుండెల్లో చిరకాలం నిలిచిపోతుందన్నారు సీఎం జగన్. శ్రీ సీతారామ పట్టాభిషేకం ఒక అద్భుతమైన ఘట్టం. మోదీ గారు మీరు ముందుంటే మేము వెనకాలంతా భటుల్లాగా ఉంటాము అని చెప్పే ఈ అద్భుతమైన మూర్తిగా అభి హమ్ దేంగే బో అండ్ ఆరో విల్లు బాణం ఇస్తారు సీఎం గారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావస్తా ఉన్న నేపథ్యంలో నిర్వహిస్తా ఉన్న ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమం సందర్భంగా అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతిని పురస్కరించుకొని ఆ మహాయోధుడి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఇక్కడికి మన భీమవరంకు వచ్చిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గారికి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులకు, సోదరుడు చిరంజీవి గారికి, ఇతర పెద్దలకు, మిత్రులకు అందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాను సభా అధ్యక్షుని హోదాలో. సభకు వచ్చిన నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, అవ్వ తాతలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ మనమంతా కూడా ఏకమయ్యాం. అల్లూరి సీతారామరాజు గారి
జయంతిని పురస్కరించుకొని 125వ జయంతిని పురస్కరించుకొని ఒక దేశాన్ని ఇంకో దేశం, ఒక జాతిని ఇంకో జాతి, ఒక మనిషిని మరో మనిషి దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని నిర్మించాలని మన స్వాతంత్ర యోధులందరూ కూడా కలలు కన్నారు. ఇది వారిని స్మరించుకుంటూ ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకుంటా ఉన్న సంవత్సరం. మన స్వాతంత్రానికి ఈ ఏడాది 75 సంవత్సరాలు నిండుతాయి. అంటే దాని అర్థం మనల్ని మనం పాలించుకోవటం ప్రారంభమై ఇప్పటికీ 75 సంవత్సరాలు అవుతా ఉంది. మన గడ్డ మీద మన పూర్వీకులు, మన స్వాతంత్ర సమరయోధులు వారి భవిష్యత్తుని, వారి జీవితాన్ని, వారి రక్తాన్ని ధారపోసి మన దేశానికి ఈ స్వాతంత్రాన్ని ఇచ్చారు. అలాంటి స్వాతంత్ర్యం అంటే అమృతంతో సమానం. ఇది ఆజాదీ కా ఈ అమృత్ అనే పదానికి అర్థం కూడా. 75 ఏళ్ల క్రితం వరకు జరిగిన మన దేశ స్వాతంత్ర సమరంలో, మన జాతీయ ఉద్యమంలో 1757 నుంచి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా నర్సారావుపేట నియోజకవర్గంలోని రావిపాడు గ్రామంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి పర్యటించి గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. రావిపాడు గ్రామంలో సుమారుగా 20 కోట్ల మేర సంక్షేమ ఫలాలు అందాయని, అంతేకాకుండా 500 ఇళ్ల ప్లాట్లు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ నాయ బ్రాహ్మణ వర్కింగ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు అట్లూరి బాలసుబ్రహ్మణ్యం, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేవలం సంక్షేమ పథకాలు దాదాపు 20 కోట్ల రూపాయలు కేవలం సంక్షేమ పథకాలకి ఈ గ్రామంలో ఎస్సీ సోదరులు కానీ, బీసీలు కానీ, ఓసీలు కానీ ఎంతమంది ఉన్నా సరే ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడుకి ఒక ఉదాహరణ. ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వస్తున్నా సరే ఎక్కడా కూడా మేము వివక్ష చూపించకుండా, పార్టీలు వేరైనా, కులాలు వేరైనా, మతాలు వేరైనా ఈరోజు సుమారు 20 కోట్ల రూపాయలు ఈ గ్రామంలో సంక్షేమ పథకాల కోసం పంపిణీ చేశారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న గొప్ప నిర్ణయం అని చెప్పుకోవాలి. నాయుడు గత ప్రభుత్వంలో ఒక పెన్షన్ ఇవ్వాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఒక పెన్షన్ ఇవ్వాలంటే అమ్మఒడి జన్మభూమి కమిటీ సభ్యులు సంతకాలు పెట్టాలని చెప్పి పూర్తిగా ఆపివేసే కార్యక్రమం చేశారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అలా చిన్నవాడైనా ఒక పెద్ద మనసుతో ఇవాళ అందరికీ కూడా సంక్షేమం. అలానే ఈ గ్రామంలో బిల్డింగ్స్ 2 సచివాలయాలు, 2 ఆర్బీకేలు, 2 విలేజ్ హెల్త్ సెంటర్స్, 6 బిల్డింగ్స్, 2 మిల్క్ చిల్లింగ్ సెంటర్స్ అన్నీ కలిపి 1,95 లక్షల రూపాయల ఎంతో ఈ బిల్డింగ్స్ నిర్మాణం చేస్తారు. అంతేకాదు సబ్స్టేషన్ 2,50 లక్షల రూపాయలు ఎంతో ఒక సబ్స్టేషన్ నిర్మాణం చేస్తారు. మరి అలానే ఎంజీఎన్ఆర్ఎస్ ద్వారా జగనన్న కాలనీ అభివృద్ధి చేయడానికి 1 కోటి రూపాయలు, ఇక్కడ దాదాపు 464 మందికి ఇళ్ల ప్లాట్లు అందించాం. దాదాపు 14 ఎకరాలు, ఇంకా 6 ఎకరాలు ఉంది. ఇంకా మిగిలిన వాళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఎవరైనా ఇళ్ల ప్లాట్ కావాలి. సుమారు 500 మంది ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్ లో 500 మందికి ఇక్కడ ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమం చేస్తాం. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పాత కక్షలు భగ్గుమన్నాయి. పగలు ప్రతీకారాలు కాదనుకొని ఉన్నత చదువులు చదువుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటున్న వారు కూడా పాత కక్షలు విడవలేదు. ఉద్యోగం చేసే చోట నుంచి సొంత ఊరికి తల్లిదండ్రులను చూద్దామని వచ్చిన వారిపై ప్రత్యర్థులు దాడి చేసి అత్యాయత్నం చేశారు. వివరాల్లోకి వెళ్తే పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలం ముసల్రెడ్డిపల్లె గ్రామంలో శివశంకర్ రెడ్డి, శివనాగిరెడ్డి, రవికుమార్ రెడ్డి అనే ముగ్గురిపై కొమ్మ సోమిరెడ్డి వర్గీయులు దాడి చేశారు. వీరికి గతంలో పాత కక్షల కారణంగానే ఈ దాడి జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. శివశంకర్ రెడ్డి చిన్న అన్న కూడా గతంలో సోమిరెడ్డి వర్గీయులు దారుణంగా నరికి చంపారని, వారి వల్ల మాకు ప్రాణహాని ఉందని, ప్రస్తుతం వారి చేతిలో గాయపడిన శివనాగిరెడ్డి, శివకుమార్ రెడ్డి, రవికుమార్ రెడ్డిలు మీడియాకు తెలిపారు. ఈ మేరకు సింహాద్రిపురం పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు.
విశాఖ జిల్లా గాజువాక జీవీఎంసీ 76వ వార్డు పరిధిలో నడిపూరు గాంధీ బొమ్మ సెంటర్ల గాంధీ పార్కులో ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి విచ్చేసి ఆయన చేతుల మీదుగా ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలో ఇలాంటి ఓపెన్ జిమ్ పెట్టడం వలన విద్యార్థులకు, ఉద్యోగస్తులకు మార్నింగ్ వాక్ చేసే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని, దీనివల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆయన అన్నారు. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఇలాంటి ఓపెన్ జిమ్ లో వ్యాయామం చేస్తే మంచిదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేట్ గంధం శ్రీను, 76వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ దొడ్డి రమణ మరియు వార్డు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే గంధం శ్రీను కూడా చెప్పాడు. మరి మొదటి నుంచి కూడా మా దొడ్డి రమణ కూడా చెప్తున్నారు. దీనికి ఒక 20 లక్షల రూపాయలతో శాంక్షన్ చేసి 20 స్టార్ట్ చేస్తే తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎంచేతంటే అంతకన్నా ఎక్కువ అనేటప్పటికి ఈ రోడ్లు, డ్రైనేజీలు ఎక్కువ పాడైపోయి ఎక్కువ ప్రజలు దాని మీద వెళ్తున్నప్పుడు అవి పూర్తి చేసిన తర్వాతనే ఈ స్టేజ్లకు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, తర్వాత మినీ మండపాలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ కూడా చేయమని ప్రభుత్వం డైరెక్షన్స్ కూడా ఉన్నాయి. అందుకే ముందు రోడ్లకి మనం టాప్ ప్రయారిటీ ఇస్తున్నాం, కలవాట్లకి టాప్ ప్రయారిటీ ఇస్తున్నాం. వాటిని చేసిన తర్వాత దీన్ని కూడా శాంక్షన్ చేసి వాటితో పాటు ఈ స్టేజ్ని కూడా మనం శాంక్షన్ చేయించేటట్టుగా నిర్ణయం తీసుకుంటాం. అలాగే కాలనీ అభివృద్ధికి ప్రజలందరూ కూడా మరి చేయమని కోరినప్పుడు ప్రజల అభిష్టం మేరకి మేము కూడా స్పందించవలసిన బాధ్యత ఉంటాం. తప్పకుండా చేస్తాం. దశల వైజ్గా రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, పార్కులు కానీ అన్నీ కూడా డెవలప్ చేయడం ఈ స్టేజ్ అన్నీ కూడా ఈ 2 సంవత్సరాల్లో పూర్తి చేయడానికి మనకి అవకాశాలు ఉన్నాయి. విశాఖ జిల్లా గాజువాక సర్కిల్ 3 సహాయ పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా పంపిణీలో ప్రభుత్వాలు తీసుకున్న మార్పుల వల్ల రేషన్ డీలర్ ఆదాయం భద్రతకు గ్యారంటీ లేకుండా పోయిందని, మన రాష్ట్ర ప్రభుత్వం డోర్ డెలివరీ విధానం తీసుకువచ్చి యాండికులకు జీతం, హమాలీ ఖర్చులు, పెట్రోల్ ఖర్చులు ఇస్తున్నారు అని, కానీ రేషన్ డీలర్ మాత్రం కమిషన్ నుండి ఖర్చులు భరించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కనుక మన రాష్ట్రంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రేషన్ డీలర్కు ఒకే విధమైన కమిషన్ ఉండాలనే ప్రధాన డిమాండ్తో పాటు మన రాష్ట్రంలో రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సతీష్, అప్పలరాజు, మణిబాబు, కుమార్, శ్రీను, బాబురావు, తిరుపతిరావు, వీరస్వామి, హరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సర్కిల్ 3లో రాష్ట్ర పిలుపు మేరకు మెమరాండ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో సర్కిల్ 3లో ఉన్నటువంటి డీలర్లందరూ కూడా హాజరయ్యారు. మేము ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే, గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ అయినటువంటి దేశం మొత్తం మీద ఒకే రకంగా కమిషన్ ఇవ్వాలని, అలాగే ఫుడ్ యాక్ట్ ప్రకారం దిగుమతి కూలి ఇవ్వాలని, అదేవిధంగా మాకు ముఖ్యమైన సమస్య ఏంటంటే రేషన్ డిపో మెయింటైన్ చేస్తున్నటువంటి ఇల్లు ఏదైతే ఉన్నదో అది కరెంటు కమర్షియల్లోని, హౌస్ ట్యాక్స్ కూడా కమర్షియల్లో ఉండడం వల్ల రేషన్ డిపో డీలర్లకి ఇల్లు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున అవి రేషన్ డిపోలు ఏదైతే మెయింటైన్ చేస్తున్నారో ప్రజా పంపిణీ విధానం కోసం ఉపయోగిస్తున్నాం కాబట్టి అవన్నీ కూడా గృహం వినియోగం కింద తీసుకొని కరెంటు ఛార్జీలు తగ్గే విధంగా, అలాగే ఇంటి పనులు తగ్గే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మా న్యాయమైన కోరికల కోసం మాత్రమే మేము ఇప్పుడు మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎండియు విధానంలో కూడా మార్పులు తీసుకొని వచ్చి డీలర్లు ఉనికి చనిపోకుండా ఉండే విధంగా, డీలర్లకి భరోసా కల్పించే విధంగా ఒక నిర్దేశమైనటువంటి జీతం వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడానికి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇప్పుడు నిడదవోలు పట్టణంలో శేషగిరి హాస్పిటల్ నందు డాక్టర్ తోపురాల కళ్యాణ చక్రవర్తి ఆర్థోపెడిక్ మరియు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించబడినది. అపోలో హాస్పిటల్ నందు 2000కు పైగా కీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ కేవలం 1,15,000 రూపాయలకే చేయించున్నారు. మరియు డాక్టర్ తోపురాల విన్మయి ఎంఎస్ ఆర్థో మరియు ఆర్థోస్కోపిక్ సర్జన్ వారిచే చికిత్స చేయబడును. 24 గంటలు అత్యవసర సేవలను అందించగలము. సంప్రదించండి శేషగిరి హాస్పిటల్స్, గణపతి సెంటర్, నిడదవోలు. సెల్ 9504916916. ఇవి బులెటిన్ విశేషాలు. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.